రామారావు గారు నమస్కారం అండి. నమస్తే. ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ద్రోణి ఏర్పడ్డ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, కుంభవర్షాలు కురుస్తున్న నేపథ్యం ఉంది. గుట్టలకు కొండలు ఇలాంటివి కాకుండా చెరువులు కుంటలు కూడా కొట్టుకుపోతూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్న తరుణంలో కొద్దిపాటి చినుకులకి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు కురిసిన సగటు వర్షానికి మాత్రం కొన్ని సెంటీమీటర్ల వర్షమే, దానికి అమరావతిలో మోకాలు మంటి నీళ్లు, అంటే వాస్తవానికి పూడిక తీస్తే వచ్చే అన్ని వాటరే వచ్చాయి, అవి కూడా పిల్లర్ల మరకే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దుష్ప్రచారం చేస్తుంది వైసీపీ పార్టీ. ఈ నేపథ్యంలో తన మీడియాలో కావచ్చు, పేపర్లో కావచ్చు, సోషల్ మీడియాలో డబ్బా కొడుతుంది. వాస్తవాలను అవాస్తవంగా చిత్రీకరించి ప్రచారం చేస్తుంది. ఏమొచ్చింది దీనికి, ఇలాంటివి కనుక చేస్తే కనుక చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుందని వనగపూడి అనిత హోమ్ మినిస్టర్ గారితో పాటు మిగతా నాయకులు కూడా అంటున్నారు. అంటే ఎలా ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా అవుతుంది అంటే వాస్తవానికి కొన్ని వాటర్ వస్తున్నాయి, దాని పక్కన ఏదైతే ఎడమ కాలువ కావచ్చు, కుడి కాలువలు కావచ్చు, దానికి తారైన రోడ్లు కావచ్చు, అలాంటివి లేవు. కృష్ణానదికి మరలించడానికి కూడా ఇప్పటి వరకు దాన్ని చేయలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చేయలేదనేది విశ్లేషకులు గారు కూడా చెప్పడం జరిగింది, శ్రీరామ్ గారు. ఈ నేపథ్యంలో దాని మీద రాద్దంద చేయడానికి కారణాలు ఏంటి? ఆదిమూల్ గారు, ముందుగా నమస్కారం అండి. మీకు అట్లాగే స్వతంత్ర టీవీ వీక్షకులకు, యాజమాన్యానికి, అట్లాగే ప్రతినిధులకు ఇచ్చేసినటువంటి పెద్దలకు నమస్కారం. అమరావతి రాజధాని అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా స్పష్టంగా ఉందండి. ఇక్కడ రాజధాని అనేటువంటి ప్రాంతము ఏదైతే శివరామకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు డీవియేషన్ అయింది అనేది ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే, శ్రీరామ్ గారు చెప్పిన దాంట్లో నేను 2 విషయాలు వివరిస్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాలువలు, మురుగు కాలువలు కట్టలేదు, దానికి సరైనటువంటి కాలువలు కట్టుంటే ఈ వరద, అసలు వరదకి మురుగు కాలువలకు సంబంధం లేదు. ఇంకొక అంశం ఏంటంటే, అసలు ఈ ప్లానింగ్ అంతా కూడా, అమరావతి రాజధాని ప్లాన్ అంతా కూడా చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు సర్కారు 2014-19 మధ్య కదా. అప్పుడు మొట్టమొదట వరద అనేటువంటిది ఆ ప్రాంతానికి రాకుండా మొదటి ఫేజ్లో చర్యలు తీసుకున్నాక నిర్మాణాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఆ ప్రభుత్వం మీద ఉంది కదా. ఇక్కడ ఒకటి అర్థమవుతుంది శ్రీరామ్ గారి వ్యాఖ్యల్లోనే, ఆ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదు, స్పష్టమైనటువంటి విధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆ హడావిడిగా ఏదైతే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే కేవలం ఓటుకు నోటు కేసు కోసము దాన్ని తప్పించుకోవడం కోసం వచ్చేసి ఇక్కడ రాజధాని ప్రాంతాన్ని ప్రకటించి తర్వాత హడావిడిగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి చాలా ప్రజాధనం వృధా జరిగింది. ఇక్కడ ఇది క్లియర్ అండి. అయితే అసలు శ్రీరామ్ గారు కూడా ఒకటి తెలుసుకోవాలండి, ఈ రాజధాని ప్రాంతంలో అసలు సహజంగా అక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది అనేటువంటి ఆలోచన విధానంతో అక్కడ ప్లానింగ్ లోనే 6 రిజర్వాయర్లు, 6 అతిపెద్ద రిజర్వాయర్లు, అక్కడ వాటరు స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ను ఆ రిజర్వాయర్లు పంపి అక్కడి నుంచి మళ్ళీ పంపింగ్ ద్వారా, ఇప్పుడు సింగపూర్ టెక్నాలజీ, సింగపూర్ ప్లానింగ్ అంటున్నారు కదండి, ఇదేనా సింగపూర్ ప్లాన్ అంటే? నేనేమంటున్నానంటే అదేదో అన్నట్లుగా ఈ రోజు నిజంగా ఆ ప్రాంతాల యొక్క మనం చూస్తే కొంత వాటర్ స్టాగ్నేట్ అయిన మాట వాస్తవం. అంటే ఇప్పుడు ఏం పెద్ద భారీ తుఫాన్లు ఏం కాదు ఇవి, చిన్న చిన్న వర్షాలకి ఈ మధ్య కాలంలోనే 2 నెలల క్రితం కూడా చిన్న వర్షానికి కూడా అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం, ఇంజనీర్లు కలిసి సమాలోచితంగా ఆలోచించి దాన్ని ఏం చేయాలి, ఇక్కడ అటువంటి వాటర్ నిలవకుండా ఉండేదానికి ఎటువంటి టెక్నాలజీ వాడాలనేటువంటిది ఉంది. ఇక్కడ ఒకటేనండి, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము లోపభూయిష్టంగా ఉంది అని ప్రజలకు అర్థం కాకుండా మభ్య పెడుతూ ఏదైతే అక్కడ స్టాగ్నేట్ కాకుండా వాటర్ కోసం ఏదైతే పంపింగ్ కానీ రిజర్వాయర్లు కానీ వాటిని ముందు నిర్మించున్న కారణం ఏంటనేది వాళ్ళు మనకు అర్థమవుతుంది, వాళ్ళ ఇంటెన్షన్. ఎందుకంటే ముందుగా కనుక అవన్నీ కనుక చేపడితే ఇంత పల్ల ప్రాంతంలో ఈ రాజధానిని నిర్మించాల్సినటువంటి అవసరం ఏముందని ప్రజలు, మేధావులు, విద్యావంతులందరూ కూడా చర్చించుకుంటారనేటువంటి భయంతోనే ఆ విషయాన్ని కప్పెట్టి నిర్మాణాలు కొనసాగిస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఏ రోజుకైనా సరే అమరావతి ప్రాంతము ఎంత మనకి ఆ యొక్క ఇంజనీర్లకైతే తెలుస్తుందండి. ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైట్ కృష్ణానది ఎంత ఉంది, అక్కడి నుంచి వాటర్ ఫ్లో వస్తే అక్కడి నుంచి పరిస్థితి ఏంటి, ఇక్కడ అమరావతి వాటర్ కృష్ణానది తీసుకుంటుందా లేకపోతే రివర్స్ లో మరలా అమరావతిలో పంపుతుందా అనేది కూడా మనం చూసుకోవాలి. ఎక్కడ మళ్లించాలనేటువంటి ఆలోచన విధానం, వీటన్నిటిని కూడా ఏదైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్లానింగ్ వేసినటువంటి వ్యక్తులన్నా మాట్లాడాలి దీని గురించి, లేదంటే దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లన్నా మాట్లాడాలా. వాళ్ళు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు? మీరు వేసినటువంటి నెపాన్ని ఒకవేళ మేము గనక ఉద్దేశపూర్వకంగా చేస్తే దానికి సంబంధించినటువంటి ఇంజనీర్లతోటి
సమావేశం పెట్టండి, చర్చా వేదిక పెట్టండి, అప్పుడు తెలుస్తుంది కదా రాజమౌళి గారు. ఇక్కడ కేవలం 14 నెలల తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పనిగా ప్రతిపక్షాలు కానీ, అది అధికార పక్షం కానీ, మిగతా పక్షాలు కానీ పెట్టుకుంటే ఇక్కడ మిగతా పక్షాలు కూడా ఈ విధంగా ఏలు చూపించడం కరెక్ట్ కాదు. మీరు చేయొచ్చు కదా, మీకు ఒక అవకాశం వచ్చింది, ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు, డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు, టెక్నాలజీని వాడుకోండి. మీరు సింగపూర్ లాగా చేస్తారా, లేకపోతే ఇంకా బంగారం తాపడంతో చేస్తారనేది మీరు ప్రశ్నించుకొని ఆలోచించుకొని దాని ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు కదండి. వైసీపీని నిందించడం ఎందుకు? వైసీపీ కానీ లేకపోతే ఏదైనా సరే క్లారిటీగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా భిన్నంగా ఏం మాట్లాడలేదు. అక్కడ ఉన్నటువంటి విధానం, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను తప్ప మరొకటి కాదు. మా మీడియా ఇది చెప్పింది, మీ మీడియా వేరే చెప్పింది. ఇప్పుడు ఒకటేనండి, ఏబిఎన్ లో చూసాం మనం, P4 మీద ఘోరంగా విమర్శించారు. దానికి ఏం సమాధానం చెప్తారు? వైసీపీ మీడియాని సాక్షి ఎందుకంటారు? సాక్షిలో కూడా అన్ని వార్తలు వస్తాయి కదా, సాక్షిలో కూడా అన్ని వార్తలు వస్తున్నాయి కదా. అట్లాగే మీకు సంబంధించినటువంటి కొన్ని మీడియాలు ఉన్నాయి అధికార పక్షానికి, అన్ని మీడియాలు కూడా వాళ్ళకి సంబంధించిన వార్తలతో పాటు వైసీపీ వార్తలు కూడా కొన్ని వస్తుంటాయి కదా. ఇక్కడ మీడియాని ఆ కోణంలో చూడటము దుర్మార్గం. కేవలం ఇది వైసీపీ మీద, లేకపోతే సాక్షి మీడియా మీద, లేకపోతే వైఎస్ఆర్సీపీ లేకుంటే ఒక న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు మేధావులు, వాళ్ళు ఒకవేళ మీ సోషల్ మీడియాలో పెట్టినా కూడా అది వైసీపీ పెట్టించిందని చెప్పి మాట్లాడటం ఇది దుర్మార్గం. దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం. ఇటువంటి విషయాన్ని మీరు నిజ నిర్ధారణ చేయండి. నీళ్లు లేవు నిరూపించుకోండి. నీళ్లు ఉన్నాయి అని ఎవరైనా అంటే నీళ్లు లేవు అని మీరు అంటున్నారు కదా, నిరూపించండి. అంతేకాని ఇక్కడ నిందలు, అపనిందలు వైసీపీ మీద వేయడం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఇప్పటికి కూడా 14 మాసాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేతగానేటువంటి ఈ ప్రభుత్వం మరలా మా మీద విమర్శలు చేయటం ఏంటండి? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి రాజమౌళి గారు. రైట్.